కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోవలంక గ్రామ పంచాయతీకి చెందిన స్థలంలో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను ఇన్ఛార్జ్ ఈఓపీఆర్డీ నున్న శంకర్ నారాయణ ఆధ్వర్యంలో పంచాయతీ అధికారులు సోమవారం చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ఇదే స్థలంలో నివసిస్తున్నామని, గతంలో ఉన్న పూరిపాకను తొలగించి పక్కా ఇంటిని నిర్మించుకున్నామని, ఆయా నిర్మాణాన్ని తొలగించవద్దంటూ బాధితులు అధికారులను అడ్డుకున్నారు. దీనికి సంబంధించి కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నట్లు బాధితులు కొట్నాల దేవానందం, కొట్నాల మధు తెలిపారు. దీంతో అధికారులు వెనుతిరిగారు. గ్రామ పంచాయతీకి స్థలం లేకపోవడంతో పలు నిర్మాణాలు పిల్లంక పంచాయతీకి వెళ్లిపోయాయని, ఆసుపత్రి నిర్మాణం కోసం పంచాయతీ స్థలంలోని ఆక్రమణలను ఖాళీ చేయించుకున్నట్లు గ్రామ సర్పంచ్ కోరుకొండ సింహాద్రమ్మ తెలిపారు. ఇలా ఉండగా గత 50 ఏళ్లకు పైగా అదే స్థలంలో నివసిస్తున్నామని, కరెంటు బిల్లులు కూడా చెల్లిస్తున్నట్లు బాధితులు కొట్నాల దేవానంద్ తెలిపారు. ఈ స్థలం కారణంగా గత ఏ ప్రభుత్వంలోనూ తమకు ఇంటి స్థలం రాలేదని, ఈ స్థలంలోనే ఇల్లు నిర్మించుకునే విధంగా జిల్లా కలెక్టర్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. 50 సంవత్సరాల మట్టి నుంచి ఇక్కడే ఉంటున్నామండి. గొయ్యి కప్పి పెట్టుకున్నామండి. ఆ రోజుల్లో 5 రూపాయలు తాటరు ట్రక్కు మట్టి అలా కప్పడు. మరి అంతరానే ఏమైపోయిందండి, మరి వాళ్ళు చూసుకోవాలి కదా, మీకు ఎందుకుందని. నా మొగుడికి 4 కొడుకులు అంటే ఒక్కరికి తలం ఇవ్వలేదు, అతనికి ఇవ్వలేదండి. ఆ మాజీ ప్రెసిడెంట్ రేవప్పారావు అండి, ఎక్కడ దుబ్బేతారు అక్కడ దుబ్బేతారు అని పెదగాలంకలో తల రాయమంటే రాయలేదండి. మరి రాయలేనప్పుడు ఇక్కడే నివాసం చేయాలి కదండి, అది మీకు ధర్మే కదండి. మరి అలా చేయకుండా అది నా పని కదని అడిగాడండి. మొన్న అడిగితే అలాగే అన్నారండి. ఊర్లోనే కదండి ఆవిడ ఉంది. మేము పెంకిస్థాపన చేసేటప్పుడు ఇది సస్పెండ్లో పడినది, నువ్వు పెంకిస్థాపన చేయనా కొల్ల కదని చెప్పాలి కదండి. చెట్లు కొట్టావు, 4 చెట్లు, కొబ్బరి చెట్లు. అప్పుడు కూడా ఫోటో తీసుకుని వెళ్ళాడండి గుమస్తా రామకృష్ణ. మరి అప్పుడైనా రావాలి కదండి బాబు. బేస్మెంట్ వేసిన తర్వాత ఇవన్నీ చేసుకున్న తర్వాత నువ్వెవరో చెప్తే వాళ్ళ మాటలిని మమ్మల్ని ఇలాగ ఏడిపిస్తారండి. అది న్యాయమా ధర్మమో చెప్పండి మీరే. 50 సంవత్సరాల మట్టి నుంచి ఉంటున్నామండి బాబు. మాకు ఎక్కడ తలాలు ఇవ్వలేదు మా పిల్లలకి. మీరు ఏదో మాకు ఇస్తారని మేము కోరుతున్నామండి. ఎమ్మెల్యే గారిని, ఉన్న సభ్యులని అందరినీ కోరుకుంటున్నామండి. అయినా మమ్మల్ని ఇలాగ ఏడిపించేస్తున్నారండి బాబయ్య. మీకు ఏమన్నా ధర్మ ఏంటి అని బయటతో కూర్చుంటున్నామండి బాబయ్య. ఇది నా చిన్నప్పుడు మా తాతయ్యల కాంచి స్వాధీనంలో 60 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది సైటు. గొయ్యలండి ఇవి. అయితే ఈ కప్పెట్టుకుని పూడ్చుకుని కొద్దిగా పూడ్చుకుంటూ ఎన్నో కష్టాలు పడి ఈ రోజునాటికి మేము ఏదో కొంచెం సమకూర్చుకుని ఇల్లు కట్టుకుంటుంటే మా గ్రామ ప్రెసిడెంట్, సెక్రటరీ గారు కలిపి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. దయచేసి మమ్మల్ని, మాకు ఈ స్థలం ఉందనే విధంతో 3 సార్లు రాశారు సార్. కాంగ్రెస్ టైంలో రాశారు, టీడీపీ టైంలో రాశారు, అలాగే గత వైసీపీ టైంలో కూడా రాశారండి. అప్పుడు కూడా మాకు ఏ సైటు కూడా రాయలేదు సార్. దయచేసి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు మాకు మన్నించి మాకు సానుభూతితో మమ్మల్ని ఇక సమకూర్చాలని, మా గృహాన్ని నిలబెట్టాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను సార్. నుంచి కూడా ఈ పూర్గుడిస్లో ఉన్నాం సార్. ఇదే విషయంలో మాకు 2009లో ఎంఆర్ఓ గారు పట్టా కూడా ఇచ్చారు సార్. ఇదిగోండి సార్ పట్టా, 53 సర్వే నెంబర్ వేసి ఇచ్చారు సార్. అయితే మాకు ఎంఆర్ఓ గారు ఇచ్చారు అనే ధైర్యంతో మేము ఇప్పుడు వరకు దీన్ని అలాగే ఉంచుకున్నాం సార్. అయితే ఈ పట్టా ఇచ్చారని అయితే ఓ పన్ను కూడా ఇవ్వట్లేదు సార్ మా గ్రామ సర్పంచ్ గారు. అయితే గత 6 నెలల కింద కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అర్జీ పెట్టుకున్నాం సార్. అయితే కలెక్టర్ గారి గురించి కూడా మాకు ఎటువంటి ఇది రాలేదు సార్. అయితే మేము 14 సంవత్సరాల నుంచి కరెంట్ బిల్ కూడా కడుతున్నాం సార్. బిల్ కట్టిన డేటా ఇంకోండి సార్. 15 సంవత్సరాల నుంచి అప్పుడే మేము కరెంట్ బిల్ కడుతూ ఉన్నాం సార్. దయచేసి మాకు కలెక్టర్ గారు, మరి మన శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు కూడా మాకు దయచేసి వీళ్ళకి పట్టాలు ఇప్పించి మా ఇల్లు సమకూర్చాలని సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మాది శనగవాలంక, మా గ్రామ పంచాయతీ సర్పంచ్ కోరుకోడు సుమద్రమణ నేను. మరి అయితే ఇక్కడ 16 సెంట్ల భూమును మా గ్రామస్తులు ఆక్రమించుకుంటున్నారు సార్. ఆ 16 సెంట్ల భూమి తప్ప మా గ్రామానికి ఎటువంటి ఆధారం లేదండి. రేపు పొద్దున్న హాస్పిటల్ ఇచ్చినా మాకు ఏదన్నా కట్టుకోవడానికైనా ఎటువంటి స్థలం లేదు సార్. మేము ఫస్ట్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. మరి స్థలం ఇలాగా వాళ్ళు ఆక్రమిస్తున్నారు సార్. ఏంటంటే అడ్డుకోండి అమ్మ, మీకు హక్కు కాబట్టి అడ్డుకోండి, దానికి ఎటువంటి పరిణామం చేద్దారా అనేసి అన్నారు సార్. మరి ఆ విధంగానే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు రాసిచ్చారండి పంచాయతీకి యాడ్బార్ చేయమని. 5 ఆక్రమించారు సార్ ఆ తలమంతా 16 సెంట్లని. ఆ 5 కూడా మేము నోటీసులు ఇచ్చాము లాస్ట్ టైం. నోటీసులు ఇస్తే మరి ఆ నోటీస్ టైం అయిపోయింది. ఈరోజైతే ఎంప్లాయీస్లు వచ్చారు సార్, పోలీసు బంధువులు వస్తే ఎంప్లాయీస్లు
సచివాలయం సిబ్బంది అందరూ వచ్చారు సార్. వస్తే వాళ్ళు అడ్డుకున్నారండి. అడ్డుకుని 3 రోజులు టైం అడుగుతున్నారు సార్. మరి ఎట్టి పరిస్థితులైనా టైం అడిగినా మరి మాకైతే ఎటువంటి ఆధారం లేదండి. సచివాలయం గతంలో వచ్చిందని పిల్లల్ని తరలించిపోయారు సైట్ లేదని. మరి ఇప్పుడైనా పెద్ద మనసు చేసుకుని మా పంచాయతీ క్యాండివర్స్ అయితే మేము హాస్పిటల్ కట్టుకున్నాము, మా అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటామండి. అలాగని నా ఇంట్లోకి వస్తుందని పాటలు పడతలు ఇస్తారు. గ్రామస్తులు అందరూ కూడా కోరుకున్నారు పంచాయతీ క్యాండివర్స్ వేయించామా, నీ వెనకాల మేము ఉంటామని. వార్డు నెంబర్ తీర్మానం అయింది, పంచాయతీ తీర్మానం అయింది సార్. మరి దాని గురించి పెద్ద మనసు చేసుకుని మరి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు అడ్డుకున్నారు సార్. మరి ఎంప్లాయీస్లు, మరి సచివాలయం సిబ్బంది, నెక్స్ట్ మీడియా పత్రికల వాళ్ళు అందరూ వచ్చారు సార్. మరి ఈ మీడియా ఇంటుండగానే మరి పెద్ద మనిషితో మా ఎమ్మెల్యే గారు అయినా కలెక్టర్ గారు అయినా మా ఊరికి న్యాయం చేస్తారని ఆశపడుతూ ముగిస్తున్నానండి. మీ అందరికీ నమస్కారాలు సార్. నేను తాళరేవు పంచాయతీ కార్యదర్శి మరియు ఇన్ఛార్జ్ ఈవో పేరెంటి అండి. ప్రస్తుతం తాళరేవు మండలం గోవలంక పంచాయతీలో సర్పంచ్ ఏమండి కోరకండ సింహాద్రి గారు పీజీఆర్ఎస్ పిటిషన్ మీద సర్వే నెంబర్ 52/4లో కామన్ సైట్లో ఆ సైట్‌ని ఎంటర్ వచ్చేసి కడుతున్న బిల్డింగ్ మీద వచ్చిన ఫిర్యాదు మీద అవి తొలగించడానికి మేము ఎండీ గారి ఆదేశాలతో మేము మా పంచాయతీ సెక్రటరీలు అందరం కూడా ఇక్కడికి వచ్చామండి. అయితే మేము తొలగించడానికి పోలీస్ సిబ్బంది, రెవెన్యూ మరియు పంచాయతీ కార్య సంఘాలుగా వాళ్ళందరూ కూడా మేము 2 రోజుల్లో అది తొలగించి మీకు అప్పచెప్తామని చెప్పారు. దాని మీద మేము వాళ్ళకి 2 రోజులు టైం ఇచ్చి మేము టైం ఇచ్చి 2 రోజుల్లో తొలగించమని చెప్పి తిరిగి వచ్చాం. ఈ సమయం బుధవారం లోపల తొలగించకపోతే నిబంధనల మేరకు తదుపరి చర్యలు మళ్ళీ పై అధికారుల ఆదేశాలు లోబడి తదుపరి చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం.